ఏంది ఈ వీడియో క్లిక్ చేసేదా? అయితే మీలో చాలామంది టాటా పంచ్ లేదా రీసెంట్‌గా లాంచ్ అయిన టాటా టియాగో తీసుకుందామన్న ప్లానింగ్‌లో ఉండొచ్చు కదా! అయితే మీకోసమే ఈ వీడియో. తీసుకునే ముందు ఒక్కసారి ఈ వీడియో చూసినట్టయితే మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ దట్ టూ ఈ కార్ ఎందుకు తీసుకున్నామని అస్సలు బాధపడదు. సో, అట్లా రిగ్రెట్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎంతోమంది వీడియో చూస్తుండొచ్చు. ఈ పర్టిక్యులర్‌గా ఈ వీడియో చాలా మందికి చాలా రకాల రిక్వైర్మెంట్స్ అయితే ఉండొచ్చు. అందరికీ చూస్తున్న వాళ్ళకి ఒకటే రిక్వైర్మెంట్ అయితే ఉండదు కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే ఆ డిస్కషన్లో మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందనేది మీరే ఒక ప్రాపర్ రైట్ డిసిషన్ అయితే తీసుకున్న వాళ్ళు అవుతారు. ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో టాటా టియాగో వర్సెస్ టాటా పంచ్. యాక్చువల్ అయితే కంపారిజన్ అవసరం లేదు, కానీ మార్కెట్లో చాలా చాలా హైప్ ఉంది. టాటా టియాగో రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి అట్ ద సేమ్ టైం టాటా పంచ్కి సంబంధించి ఫేస్ లిఫ్ట్ కూడా లాంచ్ అయింది. ఈ రెండింటికి చాలామంది కంపేర్ చేస్తున్నారు. సో దట్ నేను కూడా ఒక కంపారేటివ్ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకు కంపేరబుల్ కాదో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు అది కూడా మనం ఈ డిస్కస్ చేస్తూనే దానిపైన కూడా ఒక పాయింట్ అయితే నేను చెప్తాను. సో ఈ రెండు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ దట్టు ఒకటే కంపెనీ నుంచి మనకు రెండు ప్రోడక్ట్స్ వస్తాయి. కానీ డిమాండ్స్ని బట్టి సప్లై అనేది వేరే వేరుగా ఉంటుంది, వేరే వేరే కస్టమర్స్కి సంబంధించి. టాటా టియాగోనే కావచ్చు, టాటా పంచే కావచ్చు. ఇంతకుముందు టాటా టియాగో అవుట్డేటెడ్ ఉండే, కానీ ఇప్పుడు అట్లా కాదు. చాలా చాలా ఎంత అంటే డిజైనే కావచ్చు, ఇంటీరియర్స్ కావచ్చు, అండ్ దట్ టూ ఫీచర్స్. ఎవరండి ఇంత తక్కువకి ఎలక్ట్రానిక్ టేల్ గేట్ సిస్టమే కావచ్చు, లేకపోతే ప్యాడల్ షిఫ్టర్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే మోడర్న్ టెక్నాలజీస్కి సంబంధించి ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ చేయకుండా ఈవెన్ యంగ్స్టర్స్కి కూడా చాలా బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఈ యొక్క టాటా టియాగో డిజైనే కావచ్చు, ఎక్స్టీరియర్స్ ఫీచర్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇంకా కంప్లీట్గా మనం ఈ రెండు వెహికల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది బేస్ వేరియంట్ గురించి. ఎందుకంటే ఫస్ట్ మనకి ప్రైజింగ్ లాంచ్ అయ్యేది బేస్ వేరియంట్ నుంచి. రెండుకి కూడా కంపారిజన్ మాట్లాడదాం. సో మీకు పంచ్లో చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్ మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ వస్తుంది, ఈవెన్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్తో పాటు వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హిల్ హోల్డ్ అసిస్ట్ చాలా వరకు ఎవరికి అంటే హిల్ ఏరియాస్కి సంబంధించి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటారు చూడండి, వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది పంచ్ మనం ప్రిఫర్ చేసినట్టయితే. వెరాజ్ టియాగోలో మనం చూసుకున్నట్టయితే నో డౌట్ చాలా వరకు ఇంప్రెసివ్ ఫీచర్స్తో పాటు చాలా వరకు ఇంప్రెసివ్ డిజైన్తో, ఎస్పెషల్లీ పెట్రోల్ వర్షన్ చాలా బాగా ఉంది డిజైన్ పరంగా. కానీ అంతకుముందు అంతా కూడా అవుట్డేటెడ్ ఉంటుంది, ఇప్పుడు అట్లా అస్సలే కాదు. ఇక్కడ మనకి బేస్ విధానం చూసుకున్నట్టయితే మనకి హిల్ హోల్డ్ అయితే రాదు. కాకపోతే మళ్ళీ మనకి ఇక్కడ ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ విత్ మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్తో వస్తుందన్నమాట. ఇది ఆల్రెడీ మనకి పంచ్లో ఇంక్లూడెడే, కాకపోతే ఇక్కడ హిల్ హోల్డ్ రాదు. ఇక్కడ మీరు కొంచెం నోటీస్ చేయాలి. అండ్ ఇంటీరియర్స్ మనం చూసుకున్నట్టయితే రెండు కూడా సేమే, కాకపోతే ఏంటంటే మీకు ఎవరికైతే నెక్సాన్ ఇష్టం ఉంటుందో అది కంప్లీట్గా ఎస్యూవీ వర్షన్ కిందకి వస్తుంది. ఎవరికైతే నెక్సాన్ ఇష్టం ఉంటుందో వాళ్ళకి పంచ్ అయితే అస్సలు డిసప్పాయింట్మెంట్ చేయదు. ఈవెన్ ఎక్స్టీరియర్సే కావచ్చు, ఇంటీరియర్స్కి తో కంపేర్ చేస్తే కూడా. ఎందుకంటే మెయిన్గా నెక్సాన్ నుంచే ఇన్స్పైర్ అయిన వెహికల్ టాటా పంచ్. టాటా పంచ్ లాంచ్ అయిన తర్వాత చాలామంది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందంటే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్. ఈవెన్ టియాగో కూడా అంత ఏం తక్కువ కాదు. ఇది లాంచ్ అయినప్పటి నుంచి హైప్ కాదు, మార్కెట్లో ఎంత అంటే చాలా చాలా ఒక ఎక్కడ లేని ఆనందం మిడిల్ క్లాస్కి సంబంధించి. ఈవెన్ బడ్జెట్ కూడా చాలా తక్కువ ఇవ్వాల్సి వస్తుంది యాజ్ కంపేర్ టు మళ్ళీ పంచ్. మళ్ళీ మనకి టాటా ప్రోడక్టే ఇది కూడా కావడం, అండ్ దట్టు సేఫ్టీ విషయంలో ఇంకా ఇంకా ఎన్హాన్స్ కావడం చాలా వరకు చెప్పుకోదగ్గ విషయం అనమాట. సో ఇందుకోసమే పంచే కావచ్చు, టియాగోనే కావచ్చు, అందరికీ కూడా ఏది తీసుకున్నా కానీ చాలా చాలా హ్యాపీ అనే చెప్పొచ్చు అనమాట. టియాగోకి సంబంధించి ఎవరైతే ఫస్ట్ టైం తీసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే ఖచ్చితంగా మాకు ఓన్లీ హ్యాచ్ బ్యాకే కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది పక్కా ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే పంచ్తో కంపేర్ చేసి కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక లైటర్ వెహికల్, దట్టు సేమ్ ఇంజన్ ఉండడం వల్ల ఆ వెహికల్ ఏదైతే మనకి పవర్ టు వెయిట్ రేషియో ఏది ఉంటుందో చూడండి, అది టియాగోలో మీకు చాలా చాలా బెస్ట్గా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. అది డ్రైవింగే కావచ్చు, ఈవెన్ బెటర్ మైలేజ్ కూడా ఇది టియాగో మీకు ఇచ్చిస్తుంది. మళ్ళీ కంపేర్ చేస్తే పంచ్కి చాలా ఏదో భూమి ఆకాశం ఉన్నంత ఫరక్ అయితే ఏముండదు, చాలా మినిమలే ఉంటుంది. జస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే పర్సన్ టు పర్సన్ ఆ డ్రైవింగ్ అనేది చేంజ్ అవుతుంటుంది. అందుకే మైలేజ్ అనేది మినిమల్ టు కొంచెం మేజర్, చాలా వరకు మేజర్ కాదు, కొంచెం మేజర్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. కానీ ఫైనల్గా చెప్పాలంటే రెండుతో కంపేర్ చేస్తే
పంచ్ ఎప్పటికైనా పంచ్ అనమాట. టియాగోని రోడ్ మీద పోయేటప్పుడు పంచ్‌ని పంచ్ లాగా చూస్తదు. టియాగోని టియాగో లాగానే చూస్తదు. ఎందుకంటే టియాగో చాలా చిన్న వెహికల్ యాస్ కంపేర్ టు పంచ్ మినీ ఎస్యూవీ లాంటిది. ఆ ఫీల్, ఆ స్టాన్స్, ఆ కమాండ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కమింగ్ ఇప్పుడు మాట్లాడుకుందాం అనమాట. ఇప్పుడు పవర్ విషయానికి వచ్చినట్టయితే నో డౌట్ టియాగో మీకు అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఇంతకుముందు చెప్పినాను కదా! మీకు ఏదైతే వెయిట్ టు పవర్ రేషియో ఉందో అది చాలా వరకు ఇక్కడ టియాగోలో పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఇంకోటేందంటే మనకి పవర్‌కి సంబంధించి మీకు నడిపేటప్పుడు గానీ, ఆ హైవేలో ఈవెన్ మైలేజ్ ఇచ్చేటప్పుడు గానీ, సిటీలో గూడా మైలేజ్ ఇచ్చేటప్పుడు గానీ, ఈవెన్ హైవే రైడ్స్‌కి సంబంధించి గూడా కంప్లీట్‌గా మీకు టియాగో ఎక్కడ గూడా పవర్ విషయంలో మీకు డిసప్పాయింట్ అయితే చేయదు. పంచ్ ఏదో అండర్ పవర్ అని గాదు. పంచ్ గూడా చాలా వరకు మంచి పవర్‌ని ఇస్తుంది. అండ్ ఈవెన్ హైవేలో కమాండింగ్ గూడా పంచ్‌కే సొంతం అనమాట. హైవేలో మనం నడిపించేటప్పుడు గూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడంలో గూడా పంచ్ చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అండ్ ఇంకొకటి మేజర్‌గా చెప్పుకోవాల్సింది యాస్ కంపేర్ టు టియాగో ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా మ్యాటర్స్. మళ్ళీ టియాగో తీసుకున్న తర్వాత ఎందుకంటే ఇండియాలో మనం డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి ఆ గ్రౌండ్ క్లియరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఏరియాలో ఉండేదాన్ని బట్టి మీరు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ప్రిఫర్ అయితే చేయొచ్చు. టియాగో తీసుకున్న తర్వాత ఎక్కడనో ఒక్కడ మీకు గ్రౌండ్ క్లియరెన్స్‌కి సంబంధించి కూడా ఇబ్బంది రావద్దు. ఆ పంచ్ తీసుకుంటే బావుంటుండే అని. సో, అట్లా కాకుండా మీరు తగినట్టుగా ప్లాన్ అయితే చేసుకోండి. పంచ్‌కి సంబంధించి సేఫ్టీ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ యాస్ కంపేర్ టు పంచ్‌కి సంబంధించి టియాగో కూడా ఇప్పుడు చాలా చాలా వరకు సేఫ్టీ పరంగా కొంచెం ల్యాగ్ అయినట్టే నాకు అనిపిస్తుందనమాట. ఇప్పటికి కూడా టియాగో యాస్ కంపేర్ టు పంచ్. పంచ్ ఇంకొంచెం మనకి సేఫ్టీ విషయంలో కొంచెం ఒక మెట్టు ముందుననే చెప్పొచ్చనమాట. ఇంకొకటి ఇక్కడ వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుకున్నాం కాబట్టి ఇంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందనేది మీకు ఒక ఐడియా అయితే ఉండొచ్చు. ఇంకొక్కసారి చెప్తాను చూడండి. కొంతమందికి మైలేజే మ్యాటర్స్. ఇంకొంతమందికి నాకు ఎస్యూవీ చాలు మైలేజ్‌కి సంబంధం లేదని అంటారు. ఇంకొంతమంది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కన్సిడర్ చేస్తారు. సో, మీలో ఎంతమంది ఈ కేటగిరీ సూట్ అవుతుందో వాళ్ళకి తగ్గట్టుగా అంటే మీకు తగ్గట్టుగా మీ వెహికల్‌ని అయితే మీరు చూస్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. టియాగో వర్సెస్ టాటా పంచ్. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వచ్చినట్టయితే నో డౌట్ 2 కూడా సేమ్ ఇంజిన్సే. 1.2 లీటర్ మనకి 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్స్‌తో అవైలబుల్‌గా ఉంటుంది. ఈవెన్ నో డౌట్ రెండిట్లో కూడా మనకి సీఎన్జీ ప్లస్ ఏఎంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏందంటే మనకి పంచ్ మనకి టర్బో ఇంజిన్‌తో వస్తుంది. 1 లీటర్ మనకి టర్బో పెట్రోల్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. వెరస్ మీకు టియాగోలో ఇది నోటీస్ అయితే చేయదు. ఇది నెగెటివ్ పాయింట్స్‌లో నేను టాటా టియాగోకి సంబంధించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ వీడియో చూడని వాళ్ళు ఉంటే 9 నెగెటివ్ పాయింట్స్ టాటా టియాగో పైన వీడియో చేస్తున్నాను. రీసెంట్ వీడియో ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఓవరాల్ మెయింటెనెన్స్ మనం మాట్లాడుకున్నట్టయితే ఒక 1-2% లేదా 3% వరకు కొంచెం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది టాటా పంచ్‌కి కంపేర్ చేస్తే. ఎందుకంటే టాటా పంచ్ మనకి ఎస్యూవీ ఫీల్ ఇస్తుంది. అదంతా కూడా కంప్లీట్‌గా డిఫరెంట్ వెహికల్ కాబట్టి అక్కడ కొంచెం మరీ ఎక్కువ అని కాదు. ఒక 1-2% లేదా 3% కొంచెం మనం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఇంకా స్టెప్ బై స్టెప్ ప్రతీదీ మనం క్యాలిక్యులేట్ చేసి మాట్లాడుకున్నట్టయితే మైలేజ్ ఇంకా వగేరా అన్నీ మనం ఇన్ డీటెయిల్‌గా ప్రిసైజ్‌గా అంటారు చూడండి. అట్లా మనం మాట్లాడుకున్నట్టయితే యాస్ కంపేర్ టు పంచ్ నో డౌట్ కళ్ళు మూసుకొని టాటా టియాగోనే చాలా వరకు తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండొచ్చు యాస్ కంపేర్ టు పంచ్ అనమాట. ఇంకొకటి ఏందంటే మనకి మీకొక చిన్న కార్ కావాలా? ఈజీగా డ్రైవ్ చేసేటట్టు సింపుల్‌గా అంటే చిన్నగా నేను ఆఫీస్‌కెళ్తాను, సిటీ డ్రైవ్‌కి ప్రాపర్‌గా యూజ్ చేస్తాను. ఎక్కువ ట్రాఫిక్‌లో నాకు అవసరం లేదు. ఆ ఎస్యూవీ ఫీల్ కూడా అవసరం లేదు. స్పేస్‌లో నేను కాంప్రమైజ్ అయితా అంటే మీరు కళ్ళు మూసుకొని టాటా టియాగోకి అయితే వెళ్ళిపోదు. ఎవరికైతే నాకు ఎస్యూవీ స్టాండ్స్ కావాలి, ఆ కమాండ్ కావాలి, హైవే డ్రైవింగ్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా చేస్తాను. నాకు కొంచెం స్పేస్ కూడా కావాలి. ఫ్రీక్వెంట్‌గా ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తానంటే మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకొని పంచ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే వెహికల్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు రిగ్రెట్ అయితే కావద్దు. ఆ వెహికల్ ఎందుకు తీసుకోలేదు అని. అండ్ ఇంకొకటి ఏందంటే మనకి ఆ పవర్ విషయంలో మనం చూసుకున్నట్టయితే నో డౌట్ మనకి పంచ్ అనేది చాలా ఎస్యూవీ ఫీల్ అయితే ఇస్తుంది. ఈవెన్ హైవే పరంగా ఆ కమాండ్ అదంతా కూడా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు మీరు అన్నీ కూడా మాటలు ఇనుండొచ్చు. పంచ్‌కి సంబంధించి 1 లీటర్ టర్బో పెట్రోల్ ఆఫర్ చేస్తున్నారు. ఇది తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే 2 కూడా కంపారిటివ్‌లీ సేమ్ ఇంజిన్సే. కాకపోతే ఇక్కడ మనకి పంచ్ తీసుకునేటప్పుడు ఒక 1 లీటర్ టర్బో పెట్రోల్ కనుక మీరు తీసుకున్నట్టయితే పవర్ విషయంలో చాలా వరకు అడ్వాంటేజ్ అయితే వస్తుందనమాట. నో డౌట్ కొంచెం మైలేజ్ డ్రాప్ అవుతుంది. అది పక్కన పెట్టేస్తే ఎవరికైతే పవర్ కావాలో వాళ్ళకి 1 లీటర్ టర్బో అనేది బెస్ట్ చాయిస్. మళ్ళీ మనం 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ అదే పెట్రోల్ 3 సిలిండర్ ఇంజిన్ తీసుకుంటా అంటే మీకు స్పేస్ పరంగా
ఆ హైట్ ప్రాబ్లం ఏం లేదు, ఎస్యూవీ ఫీల్ నాకు అవసరం లేదు అంటే కనుక మీరు కళ్ళు మూసుకొని టాటా టియాగోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ నాకు మైలేజ్ కూడా కావాలి, కొంచెం ఎక్కువ పెద్దగా ఉన్న ప్రాబ్లం లేదు, పవర్లో కూడా నేను కాంప్రమైజ్ అవుతా, కాకపోతే నాకు సీటింగ్ పరంగా మోర్ స్పేషియస్గా ఫ్యామిలీతో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు పంచ్కి వెళ్ళడం చాలా చాలా బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఫ్యామిలీ స్పేస్తో పాటు మనకి గ్రౌండ్ ప్రెజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు ఈ రెండుతో కంపేర్ చేసి హైవే పైన ఆ కమాండే కానీ ఏ మినీ ఎస్యూవీ ఫీలే కానీ మీకు ఆ పంచ్లో చాలా బాగా వస్తుంది యాజ్ కంపేర్ టు టాటా టియాగో. ఇది వాళ్ళ వీడియో, డెడికేటెడ్గా టాటా పంచ్ వర్సెస్ టాటా టియాగో. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకేమైనా కంపారిటివ్ వీడియో కావాలంటే కూడా నాతో కింద మీద కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. దిస్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.